ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు దసరా కానుకగా మధ్యంతర భృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుకగా 30% మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ అమలు జాప్యం జరిగే అవకాశం ఉన్నందునే వెంటనే మధ్యంతర భృతి కల్పించాలన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేయలేదన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలన్నారు. అలాగే పెన్షనర్లను, సిపిఎస్ ఉద్యోగుల కరువు భృతం బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని, సరెండర్ లీవ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ బకాయిలు, పీఎఫ్ రుణాలు చెల్లించాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాదర్ బాషా రుణాలను చెల్లించాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఖాదర్ బాషా, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు రామచందర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, నారాయణ రెడ్డి, మస్తాన్ బాబు, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.